రతన్ టాటా లాంటినేమో కింద కూర్చోబెడతారు. మీ రాజగురువును రామోజీరావును కింద కూర్చోబెడతారు. బిల్ క్లింటన్ పక్కన ఓ పక్క మీరు కూర్చుంటారు, రెండో పక్క సత్యం రామలింగరాజు కూర్చుంటారు. సత్యం రామలింగరాజు ఆ విధంగా మీరు కూర్చోబెట్టుకున్నారు కాబట్టి, మీ యొక్క ప్రాపకం అంత ఎక్కువగా ఉంది కాబట్టి ఆ కంపెనీ ఇంకొంత పెరగడానికి కారణమైనారు మీరు. అవునా కదా చెప్పండి? బిల్ క్లింటన్ కూర్చోబెట్టింది నేనా నువ్వా? తప్పు చంద్రబాబు, తప్పు. అట్లా మాట్లాడకూడదు. ఏం పనేది? నువ్వు మాట్లాడినప్పుడు నేనున్నా కదా. కూర్చో తల్లి, కూర్చో. అధ్యక్ష, అధ్యక్ష దయచేసి ఆలోచన చేయండి, దయచేసి తేడా చూడండి. అధ్యక్ష దయచేసి తేడా చూడమని కోరుతున్నా. అధ్యక్ష, బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఇంకోటి కూడా అధ్యక్ష, ఆ 2001వ సంవత్సరంలో నేను మాట్లాడుతాను. అంత బాధ ఎందుకు మీకు? నేను ఏమన్నా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మొత్తం ఇరిగేషన్ బడ్జెట్టే 1200-1300 కోట్లు లేదు తల్లి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 15-16 వేల కోట్ల రూపాయలు ఉంది. మీ కర్మ అది, మా అదృష్టం ఇది. ఏం చేస్తాం? మేము ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతా ఉన్నాం. మిమ్మల్ని చూసి రాష్ట్రానికి ఆదాయం రాలా? ఎప్పుడు చెప్తాడు కదా చంద్రబాబు నాయుడు, భస్మాసు రాస్తాం అని. చంద్రబాబు నాయుడు భస్మాసు రాస్తామే నిజంగా. అందుకే రాష్ట్రం నాశనం అయిపోయింది ఆ 9 ఏళ్ళు. మా అదృష్టం బాగుంది, భగవంతుడి దయ మాకు బాగుంది, చిత్తశుద్ధి మేము పనులు చేస్తున్నాం కాబట్టి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టులకే సంవత్సరానికి 10,000 కోట్లు, 12,000 కోట్లు, 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ 14,000 కోట్లకైనా కూడా ఇది ఎక్కడన్నా కాంట్రాక్టర్లే పనిచేయాలన్నా, లేకపోతే ఆకాశం నుంచి అన్నా తీసుకురావాలన్నా నేను